గైస్ రీసెంట్గా ఈ వార్ టైంలో మనకు ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏదైనా ఉందా అంటే అది న్యూక్లియర్ వెపన్స్. అఫ్ కోర్స్ ఈ యుద్ధం స్టార్ట్ అయిందే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనే అనుమానంతో అనుకోండి. సో ఇంతకీ ఏ కంట్రీస్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ నార్త్ కొరియా, కిమ్మావ్ కంట్రీ. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ వార్ కంటే కిమ్మావ్ ఎక్కువ వైరల్ అవుతున్నాడు. సో కిమ్మావ్ కంట్రీలో ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంటే 50. యాక్చువల్గా 50 చాలనుకోండి ప్రపంచం మొత్తం నాశనం అవడానికి. మనోడు ఒకటేసారి 50 వాడేస్తాడు. సో కాబట్టి అందుకని చాలామంది కిమ్మావ్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇజ్రాయెల్ దగ్గర 90 ఉన్నాయి. నెక్స్ట్ పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నాయి. అలాగే మన ఇండియా దగ్గర అయితే 180 ఉన్నాయి. ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ 225. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ 290. నెక్స్ట్ వచ్చేసి చైనా దగ్గర 600 వరకు ఉన్నాయి. అలాగే యునైటెడ్ స్టేట్స్, ఇది మైండ్ పోయే కౌంట్ అనమాట. ఇప్పుడు అన్ని 100లో ఉంటే ఇది మాత్రం వేలల్లో 5177. 5177. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రష్యా దగ్గర వచ్చేసి 5459 ఉన్నాయి. అదనమాట. సో ఈ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జస్ట్ నేను ఇప్పుడు చదివిందంతా కూడా ఎస్టిమేటెడే. కొన్ని కంట్రీస్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని కంట్రీస్లో తక్కువ ఉండొచ్చు. సో అదనమాట. ఇన్ కేస్ న్యూక్లియర్ వార్ జరిగితే ఏమవుతుంది అనుకుంటున్నారో మీరు కింద కామెంట్ చేయండి. నేనైతే మాత్రం ఈ భూమి మొత్తం నాశనం అయిపోద్దని చెప్పి అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ అదే జరిగిద్ది అనుకోండి.